అయినా చూపండి, తిండైనా పెట్టండి, ఉద్యోగం ఇవ్వాలి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,00,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలి. కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ అదనం. అది సాధ్యం కానప్పుడు ఉద్యోగాలకు సంబంధించి రుణాలివ్వాలి. జీరో వడ్డీ రుణాలివ్వాలి. అదేవిధంగా ఇలా స్వయోపాధి లోన్లతో పాటుగా నిరుద్యోగ భృతి కూడా ఇవ్వాలనేది, నెలకు ఒక 10,000 ఇవ్వాలనేది డిమాండ్ చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అది అమలవుతా ఉంది. అది ఫెయిల్యూర్ సిద్ధాంతంలాగా ఉంది. ఇలా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, మీడియం స్కేల్ ఇండస్ట్రీస్, హైలీ ప్రాజెక్ట్ ఇండస్ట్రీస్, బిగ్ ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇలా భారతదేశానికి సంబంధించి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, చిన్న మధ్యతరహా పరిశ్రమలే పెద్ద ఎత్తున, సూక్ష్మ చిన్న సంస్థలే ఇలా దేశ ఆర్థిక అభివృద్ధికి ప్రధానమైనటువంటి ఇదిగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అది యూత్కు సంబంధించి కానీ, కార్మికులకు సంబంధించి కానీ, మహిళలకు సంబంధించి కానీ, విద్యార్థులకు సంబంధించి కానీ, పార్ట్ టైమర్స్కి సంబంధించి కానీ, సూక్ష్మ చిన్న తరహా సంస్థలు ఇలా ఉద్యోగ ఉపాధిని కల్పించడంలో చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయి. 29 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు కూడా ఇదే పరిస్థితున్నది. ఒక పెద్ద సంస్థను పెట్టినప్పుడు వాళ్ళు 100, 200 ఉద్యోగాల కోసం టన్నుల కొద్ది ఎకరాలు తీసుకుంటారు, వందల వేల ఎకరాలు పొలాలు తీసుకుంటారు, ఆ ఫ్యాక్టరీలు పెడతారు, లాభాలు రాబోతాయి, లాకౌట్ చేస్తారు, మూసేస్తారు. సో అందుకోసం దేశానికి ఎప్పుడు వ్యవసాయ రంగం తర్వాత చిన్న తరహా సూక్ష్మ స్థాయి పరిశ్రమల దేశాన్ని ఆధారంగా ఉన్నాయి. 60-70% ఇవే భారతదేశంలో ఉపాధి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ ఉన్నాయి. స్థానికంగా ఉపాధి కల్పించాలన్నా, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించాలన్నా, ఎరగబడిన ప్రాంతాల్లో ఉపాధి కల్పించాలన్నా ఇదే ప్రధానమైనటువంటి ఎజెండాగా ఉన్నది. సూక్ష్మ చిన్న మధ్య తరహా వ్యాపారాలకు సంబంధించి, సంస్థలకు సంబంధించి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి సంబంధించి 1 కోటి నుంచి 5 కోట్ల వరకు ఉంటే చిన్న సూక్ష్మ స్థాయి ప్రాజెక్టులని, అది వ్యాపారం 10 నుంచి 50 కోట్లకు ఉంటే అది ఒక రకమైనటువంటి, అంటే 1 నుంచి 5 కోట్లు, 10 నుంచి 50 కోట్లు ఇవి సూక్ష్మ చిన్న తరహా వ్యాపారాల కిందకి వస్తాయి. మధ్య తరహా, మీడియం తరహా వ్యాపారాలకు సంబంధించి వచ్చినప్పుడు 50 కోట్ల నుంచి 250 కోట్ల వరకు ఇన్వెస్ట్మెంట్ పెడితే అదొక రకమైనటువంటి వ్యాపారం ఉంది. ఈ 250 కోట్ల పైన ఎంతైనా కావచ్చు, 100 కోట్లు కావచ్చు, 1000 కావచ్చు, లక్షల కోట్లు కావచ్చు, ఆ ప్రాజెక్టులకు సంబంధించి అవి భారీ పెట్టుబడుల ఫ్యాక్టరీల కిందకి వస్తాయి. సో ఇది పరిస్థితి. సో ఇందులో ప్రధానంగా ఇలా ఏఐ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఇన్నోవేషన్స్ వచ్చినాయి, గ్రీన్ ఇన్నోవేషన్స్ వచ్చినాయి. ఇందులో అన్‌స్కిల్డ్ ఉన్నారు, స్కిల్డ్ ఉన్నారు, సెమీ స్కిల్డ్ ఉన్నారు, ఫుల్ స్కిల్డ్ వర్కర్స్ ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు, ఇవన్నీ ఉన్నాయి. సో వీళ్ళందరినీ కలుపుకొని దేశంలో ఇంతమందికి 146 కోట్ల పైగా జనాభా, 150 కోట్ల వైపు పరుగులు తీస్తున్న జనాభాకి ఇలా పెద్ద సవాలుగా ఉన్న మాట నిజమేలే కానీ, సో వాటిని అందరినీ సమానం చేసుకుని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. సో ఈ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు, రాజకీయ అస్థిరత కూడా అడ్డుకట్లేస్తూ ఉంటుంటే ఉద్యోగ ఉపాధిని నోటికాడ కూండి తన్నట్టుగా ఇబ్బందులు కలిగిస్తూ ఉంటుంది. సో ఏది ఏమనుకున్నా మనం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, చిన్న సూక్ష్మ తరహా పరిశ్రమల గురించి, వాటి గురించి మాట్లాడుకునేటప్పుడు ఇది భారతదేశంలో 7.4 కోట్ల మందికి ఏదైతే ఉన్నదో ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నట్టుగా మనకి అర్థమవుతా ఉన్నది. దాంతో పాటు 30 అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ బిజినెస్లో 7.4 కోట్లు ఉన్నాయి. 7.4 కోట్ల యూనిట్స్ ఉన్నాయి. 7.4 క్రోర్స్ యూనిట్స్ ఉంటే అందులో 32 క్రోర్స్, 146 కోట్లు ఉంటే సుమారుగా 32 కోట్ల మందికి అది ఉపాధిని కల్పిస్తూ ఉంది. భారతదేశ జీడిపిలో 31.1% ఈ స్మాల్ స్కేల్ సూక్ష్మ స్థాయి ఇండస్ట్రీస్ నుంచి వస్తూ ఉంది. ఎక్స్పోర్ట్ రంగంలో కూడా 100కి 48.6% ఎక్స్పోర్ట్ రంగంలో కూడా వాటాను కలిగి ఉంది. సో దాంతోపాటు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, మీడియం స్కేలు, బిగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. ఇంకా వ్యవసాయ రంగం, ఇతర రంగాలు కూడా చాలా ఉంటాయి. వాటి నుంచి కూడా ఎంప్లాయ్మెంట్ వస్తుంటుంది. అసంఘటిత రంగం వ్యాస్ట్ అయింది. సో వ్యవసాయ అనుబంధ రంగాలు ఉన్నాయి. వీటితో పాటు పరోక్ష పెట్టుబడులు ఉన్నాయి. సో ఇది పరిస్థితి. పెద్దలారా, మిత్రులారా, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి సంబంధించి మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో ఆయన తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.